ఒకటి మునిగిపోతుందని, రెండు అక్కడ నిర్మాణాలకు సరైన ప్రాంతం కాదని దొంగ సర్టిఫికేట్ ఒకటి మద్రాస్ ఐఐటి వాళ్ళు ఇచ్చారని, మీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు ఇది శ్మశానం అని, స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారామ గారు మాట్లాడారు ఇది ఎడారని. ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీ భజన కొట్టే ఒక ప్రెస్ నాయకుడు అమరావతి వేసేల రాజధాని మాట్లాడారు. అమరావతి ప్రాంత ప్రజల మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు. 14-19 కాలంలో రాజధాని భూసేకరణ జరుగుతున్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడారు. ఇన్ని అసత్య ప్రచారాలు చేసి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటి కూడా మీరు నిరూపించలేక ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన ద్వేషంతో, పగతో, ఈ ప్రాంత ప్రజల మీద కోపంతో మీరు రాజధానిని 3 ముక్కలు చేసి 3 చోట్ల చేస్తానన్న మీరు ఏంటి మరి మీరు కనిపెట్టింది ఏంటి ఇప్పుడు?